తులారాశివారు ధనవంతులు కాబోయే ముందు వచ్చే 10 సంకేతాలు ఇవే. జాగ్రత్తగా గమనించండి, లేదంటే నష్టపోతారు. తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం మొదటి 3 పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశి వారు ధనవంతులయ్యే అవకాశం అయితే మీకు వచ్చింది. ఈ సమయం నుండి కూడా తులారాశి వారికి మట్టిని పట్టుకున్న బంగారంగా మారేంత అదృష్టాన్ని అయితే చూస్తారు. మీ జీవితంలో ఎంతకాలంగా కోల్పోయినటువంటి చిన్న చిన్న ఆనందాలు, సరదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో మీరు తీర్చుకోగలుగుతారని చెప్పుకోవచ్చు. అలానే తులారాశి వారికి మానసిక ప్రశాంతత అనేది వస్తుంది. చేసే పని మీద దృష్టి పెడతారు. వీరు విద్య పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా చాలా తెలివిగానే తీసుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవడంలో ఇక ఎలాంటి సందేహం లేదు. అయితే తులారాశి వారు ధనవంతులు అయ్యే ముందు మీకు 10 సూచనలు అయితే కనిపిస్తాయి. ఈ 10 సూచనలు కనుక మీరు జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే మీకు రాబోయేటువంటి అదృష్టం గురించి మీరు ముందే తెలుసుకోవచ్చు. ఒకవేళ మీకు తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేస్తూ ఉంటే వాటిని వెంటనే ఆపేయవచ్చు. కొన్ని సందర్భాల్లో మనం చేసేటువంటి కొన్ని తప్పులు ఏవైతే ఉంటాయో వాటి వల్ల ఇంటికి వచ్చేటువంటి అమ్మవారు కూడా వెనక్కి వెళ్ళిపోవడం, అంటే లక్ష్మీదేవి మన ఇంటి నుండి బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి తులారాశి వారు వెంటనే ఆ సంకేతాలు ఏంటో చూడండి. తులారాశి వారి యొక్క ఆలోచన విధానంలో మార్పు అనేది ఉంటుంది. అంటే ఎప్పటి నుండో ఇబ్బంది పెడుతున్న సమస్య విషయంలో కానీ ఏదైనా ఒక విషయంలో మీరు బెంగ పెట్టుకున్నా, ఎవరి కోసమైనా ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నా, ఈ విధంగా మీ మనసులో ఉన్నటువంటి చిన్న చిన్న బాధలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి మీరు ఖచ్చితంగా బయటపడతారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ విధంగా ఎప్పుడు అనిపిస్తుంది అంటే మన చుట్టూ ఎప్పుడైతే ఒక పాజిటివ్ ఎనర్జీ, అంటే అమ్మవారు కానీ ఎవరైతే మన చుట్టూ దేవతలు ఉంటారో వారు ఉన్నప్పుడు మనకి ఎన్ని కష్టాలు ఉన్నా కూడా మనం నవ్వుతూ, అంటే వాటన్నిటిని ఎదుర్కోగలనే ధైర్యం మనలో ఉంటుంది. మీరు గమనించినట్లయితే చాలామందికి డబ్బు ఉంటుంది కానీ వారికి ప్రశాంతత అయితే ఉండదు. కొంతమందికి అన్ని కష్టాలున్నా కూడా వారి జీవితంలో ప్రశాంతంగా ఉంటారు. ఏ ఇంట్లో అయితే దేవుడు ఉంటాడో అక్కడ ఖచ్చితంగా కష్టం ఉన్నా కూడా ప్రశాంతత అనేది ఉంటుంది. అలానే మీ ఇంట్లో తరచూ చీమలు చక్కెరను తీసుకుని వెళ్తున్నట్లు, లేదా చక్కెర ఎక్కడైనా ఉంటే అక్కడ చీమలు వచ్చి వాటిని మోసుకొని వెళ్తున్నట్లయితే తొందరలోనే మీకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే తరచూ కలలోకి అమ్మవారు రావటం కానీ, లేదా ఎవరైనా స్త్రీ మొహం కనబడకుండా ముత్తైదువు స్త్రీ రావటము, లేదా మీకు ఏదైనా మంచి చేస్తున్నట్టు ఎవరైనా స్త్రీ మీకు భోజనం పెడుతున్నట్లు ఈ విధంగా కనుక మీకు కలలు వచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్నటువంటి కష్టాలన్నీ తీరిపోతాయి. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు, ఆ స్త్రీ మీకు భోజనం పెడుతున్నట్టంటే సాక్షాత్తు అమ్మవారే మీకు ఔషధాన్ని ఇస్తున్నట్లు, మీకు ఉన్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. అలానే కలలో తరచూ సర్పాలు కనిపించడం కానీ, లేదా ఏవైనా నాగదేవత గుడికి వెళ్ళినట్లు, గుడి దగ్గర సర్పపు బొమ్మలు, జంట సర్పాలు ఇటువంటివి వచ్చినట్లయితే అటువంటి వారికి తొందరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు, అంటే ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నారో వారికి సంతానానికి సంబంధించి శుభవార్తలు వినడం, అలానే సర్పదోషాలతో కానీ ఏవైనా దోషాలతో బాధపడే వారికి తొందరలోనే ఆ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయని అర్థం. అలానే మీరు ఎప్పుడైనా బయటికి వెళ్తున్నప్పుడు తరచూ ఒకే సమయంలో ఎవరైనా స్త్రీ చీపురు పట్టుకొని వాకిలి ఊడుస్తున్నట్లు కనిపించినట్లయితే ఇది మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. 100% మీకున్నటువంటి రుణ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ విధంగా తరచూ ఒకరే మీకు కనిపిస్తూ ఉన్నట్లయితే తొందరలోనే మీకున్నటువంటి అప్పులన్నీ తీరిపోవడంతో పాటుగా మీకు ఎవరైనా డబ్బు ఇవ్వవలసి ఉన్నట్లయితే అవన్నీ కూడా లభిస్తాయని చెప్పుకోవచ్చు. అలానే తరచూ ఇంటికి ఎవరైనా చుట్టాలు వెళ్తూ రావడం కానీ, లేకపోతే ఎవరైనా మీరు అడగకుండానే ఎర్రటి పుష్పాలు తెచ్చి మీకు ఇవ్వడం, పూజకి ఇవ్వడం కానీ, లేదా మీకు పెట్టుకోమని ఇచ్చినట్లయితే ఆ ఇంట్లో తొందరలోనే శుభకార్యాలు జరుగుతాయని చెప్పుకోవచ్చు.
అయితే ఇవన్నీ కూడా సామాన్యంగా జరుగుతూ ఉంటాయని వీటిని పట్టించుకోము. కానీ ఈ విధమైన సంకేతాలు మనకు వచ్చేటువంటి అదృష్టాన్ని ముందుగానే గుర్తించి దేవుడు మనకి ఇలాంటి సూచనలు అయితే పంపిస్తూ ఉంటారు. మనం మాత్రం వాటిని పట్టించుకోకుండా చిన్న చిన్న విషయాలే అని కొట్టిపారేస్తూ ఉంటాం. ఈ రాశి వారికి ఖచ్చితంగా కుటుంబ విషయంలో మాత్రం మార్పు అనేది కనిపిస్తుంది. కుటుంబంలో ఎంతో కాలంగా విడిపోయినటువంటి దగ్గరి బంధువులు కానీ లేదా తోబుట్టువులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా మీ విలువ తెలుసుకొని మరలా మీ దగ్గరికి వస్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. అలానే తోబుట్టువుల విషయంలో కూడా మీరు 100% శుభవార్తలు వింటారు. వారి నుండి ఏవైనా మనస్పర్ధలు ఉంటే అవి తొలగిపోవడం, వారు మరలా కలవటం వల్ల మీకు బలం అయితే చేకూరుతుంది. దాంపత్య జీవితంలో చూసుకున్నట్లయితే దంపతులు ఇద్దరు కూడా కలిసి సంతానం కొరకు ప్రయత్నించడం కానీ లేదా సంతాన వివాహం చేయడం చేసేటువంటి ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. దాంపత్య జీవితంలో మాత్రం ఈ సమయంలో ఎటువంటి ఇబ్బందులు కనిపించడం లేదు. అయితే తులా రాశి వారికి ఆరోగ్యపరంగా కూడా గతంతో పోలిస్తే బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇక వ్యాపార విషయాల్లో చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా కూడా మీకు అనుకూలమైన మార్పులు అయితే కనిపిస్తాయి. వ్యాపార ప్రదేశానికి దగ్గరగా ఏవైనా తరచూ దైవ మంత్రాలు వినిపిస్తున్నట్లయితే మీకు అనుకూలంగా ఉంటుంది. అలానే ఖచ్చితంగా వ్యాపారం చేసేవారు ప్రతిరోజు కూడా వ్యాపార ప్రదేశంలో హనుమాన్ చాలీసాను వినడం కానీ లేకపోతే చదువుకోవడం కానీ చాలా మంచిది. ఈ విధంగా చేసినట్లయితే మీకు ఎటువంటి శత్రు సమస్యలు కానీ లేదా వ్యాపార సంబంధిత బెదురు ఏదైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశివారి జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు కూడా కనిపిస్తున్నాయి. ఈ మార్పుల వల్ల మాత్రం మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది. అంటే మీకు జీవితంలో ఏవైతే పెద్ద సమస్యలు ఉన్నాయో వాటి నుండి బయటపడగలని నమ్మకం అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే ఎంతో కాలంగా సొంతింటి నిర్మాణం కొనుగోలు కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి వారికి సమయంలో ఖచ్చితంగా సొంతింటి నిర్మాణం పూర్తవుతుంది. సొంతింటి విషయంలో మాత్రం మీరు ఎలాంటి ఇబ్బందులు పడవలసిన అవసరం లేదు. రాజకీయ పరంగా కూడా తులా రాశి వారికి అనుకున్న విధంగా మీరు ఏవైతే పదవులు స్థానాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అవి వచ్చి మిమ్మల్ని వరించడం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటాయి. తులా రాశి వారికి కలిసి వచ్చే రోజులు చూసుకున్నట్లయితే శుక్రవారం బాగా కలిసి వస్తుంది. వ్యాపారం చదువుకి సంబంధించిన పనుల్లో అయితే బుధవారం అనుకూలంగా ఉంటుంది. సోమవారం కూడా వీరికి బాగా కలిసి వస్తుంది. శుభకరమైన రంగులు చూసుకున్నట్లయితే తెలుపు, నీలం మరియు బూడిద రంగు. ఈ రాశివారు జింకు లేదా ఒపాల రత్నాన్ని ధరించడం మంచిది. అయితే స్థాయి ఉన్నవారైతే ఖచ్చితంగా డైమండ్ని ధరించడానికి ప్రయత్నించండి. అనుకూలమైన ఫలితాలు పొందుతారని చెప్పుకోవచ్చు. ప్రతిరోజు కూడా అమ్మవారి ఆరాధన చేసుకోవడం, తెల్లటి వస్త్రాలు కానీ తెల్లటి గొడుగును కానీ దానంగా ఇచ్చినట్లయితే మీకు ఉన్నటువంటి ఏవైతే చికాకులు కానీ లేదా మానసికంగా ప్రశాంతత లేకపోవడం ఇటువంటి సమస్యల నుండి బయటపడతారు. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.